షుగర్ కేన్ జ్యూస్లో 70% వరకు వాటర్ ఉంటుంది. మిగిలిన 30%లో గ్లూకోజ్ ఫ్రూక్టోజ్తో పాటుగా ఎసెన్షియల్ ఫైబర్, ఎసెన్షియల్ వైటమిన్స్ లైక్ వైటమిన్ బి, వైటమిన్ సి, ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియన్స్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇలా చాలా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి. షుగర్ కేన్ జ్యూస్ని 10 to 12 అవర్స్ హై హీట్కి గురి చేస్తూ ప్రాసెస్ రిఫైన్ చేసి షుగర్ లాగా మార్చాము. అప్పుడు ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోయి ఎసెన్షియల్ కానటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రూక్టోజ్ మాత్రమే మిగులుతాయి. కాబట్టి మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ కానటువంటి గ్లూకోజ్, ఫ్రూక్టోజ్ కలిగిన షుగర్తో రెసిపీస్ అవసరం, ఒకసారి ఆలోచించండి. చాలా సింపుల్గా ఇలా షుగర్ ప్లేస్లో షుగర్ కేన్ జ్యూస్తో కూడా చాలా మంచి టేస్టీ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీలో షుగర్ కేన్ జ్యూస్ని నేను ఒక 20 minutes మాత్రం వేడి చేశాను. ఇలా వేడి చేయడం వలన షుగర్ కేన్ జ్యూస్లో ఉన్నటువంటి వాటర్ వెళ్ళిపోతుంది. అలానే హీట్ సెన్సిటివ్ న్యూట్రియన్స్ అంటే వైటమిన్ బి, సి బయటకు వెళ్ళిపోతాయి, అంతేకాని ఎటువంటి నష్టం ఉండదు. నాన్ స్టిక్ ప్యాన్లో ఒక స్పూన్ గీ రాసుకొని హాఫ్ కప్ రాగి పిండికి మేము 1.5 కప్ షుగర్ కేన్ జ్యూస్ వాడాము. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 2 cups 2.5 cups వరకు కూడా షుగర్ కేన్ జ్యూస్ వాడుకోవచ్చు. షుగర్ కేన్ జ్యూస్లో రాగి పిండిని ఇలా ముద్దలు లేకుండా కలుపుకొని కొంచెం చిటికెడు సీ సాల్ట్ కూడా అందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో షుగర్ కేన్ జ్యూస్లో రాగి పిండిని ఉడికించాక షుగర్ కేన్ జ్యూస్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఇలా గట్టిగా తయారవుతుంది. ఇలా షుగర్ కేన్ జ్యూస్ గట్టి అయిన తర్వాత ప్లేట్లో కొంచెం గీ రాసుకొని దాంట్లో ఈ రాగి పిండిని వేసుకొని పైన టేస్ట్ కోసమని యాలకుల పొడి, ఎండు కొబ్బరి కూడా కలుపుకొని ఒక 1 hour వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఇలా గట్టిగా తయారవుతుంది. ఇలా తయారైన రాగి బర్ఫీని ఇలా చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకొని దాంట్లో రోస్ట్ చేసిన జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని హెల్దీ స్వీట్నర్ షుగర్ కేన్ జ్యూస్తో రాగి బర్ఫీని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీలో వాడిన రాగులలో చాలా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే కదా. అలానే కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గి ప్రోటీన్ పెరగాలంటే రాగుల్ని స్ప్రౌట్ చేసి పిండిలాగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను. ఈ రెసిపీ చాలా స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ హెల్దీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కాదు. హెల్దీ వెయిట్ లాస్ కోసం సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అది హెల్దీ ఫ్యాట్స్ అనే ప్లేలిస్ట్లో రెసిపీస్ని ట్రై చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మరియు రెసిపీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.